ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రుత్విక ఛానల్. సో ఇవాళ అయితే మా అమ్మమ్మ మామిడికాయ పచ్చడి అయితే పడుతుంది. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కూడా తీస్తున్నారు. మామిడికాయలు అయితే అక్కడ పెట్టారు. ఇప్పుడైతే మనం దాంట్లో కావాల్సిన సామాన్లన్నీ అయితే తెద్దాం పదండి. సరే, సో ఇప్పుడైతే మనమైతే పైకి వెళ్తున్నాం. ఎండబెట్టాము ఆవాలు, ఉప్పు, కారం అవన్నీ అయితే. సో వాటిని కదా మనం ఇప్పుడు పట్టుకుని వెళ్తాం. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఫోన్ పట్టుకొని అవన్నీ పట్టుకుని ఎలా వస్తాను మీరు చూడండి. సో ఎండగానే ఉంది, ఇంకా కొంచెం 4 అవుతుంది ఇప్పుడైతే టైము. మా తాతయ్య అయితే పొద్దున్న తెచ్చారు మామిడికాయలు. అరే చూడండి ఫ్రెండ్స్, ఎలా తేనెటీగ అయితే ఇదిగోండి పడిపోయింది పాపం. ఇదిగోండి తేనెటీగ అనేది చాలా జాగ్రత్తగా ఒకసారి బతుకున్నా కానీ చంపేసిద్ది, కుట్టేసిద్ది, చచ్చిపోతాం అసలు దాని కుట్టుడికి. చాలా జాగ్రత్తగా వెళ్దాం ఇప్పుడు. రండి, చాలా జాగ్రత్తగా పైకి వెళ్ళాలి. అది ఖర్చిందంటే అంతే. ఫైనల్గా వచ్చేసాము. సో ఎక్కడ పెట్టారో తెలియట్లేదు. పైన పెట్టారో కింద పెట్టారో. పైన ఉన్నాయి. సో మనకి ఇప్పుడైతే తీసుకోవాలి ఇవన్నీ కూడా ప్లేట్లోకి అన్నీ చాట ఇది మోసుకోవాలి ఇప్పుడు. సో ఇదిగోండి చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఇదిగోండి ఉప్పు, కల్లుప్పు, మళ్ళీ ఇవి మెంతులు అనుకుంటా, ఇదేమో ఆవాలు. సో చాలా ఎండగా ఉంది పైన రీసెంట్గా అయితే. ఈ ఎండాకాలం వస్తే చాలు ఇంత ఎండగా ఉంటుందో అయితే. సో ఇవన్నీ పట్టుకొని కిందకి దిగాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంది. ఎందుకంటే మనకి లిఫ్ట్ ఏం లేదు, జాగ్రత్తగా వెళ్ళాలి. అసలుకే మెట్ల మీద కదా, జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా పడిపోవచ్చు, ఎవరికి ఎప్పుడు తెలీదు అన్నమాట. సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాను. మామిడికాయ పచ్చడి అయితే అందరికీ ఇష్టం, ఎవరికన్నా అసలు ఎంత బాగుంటుందో. మనమైతే కేర్ఫుల్గా ఇంటికి వచ్చేసాం. సో కేర్ఫుల్గా పెట్టేస్తున్నాం కింద. అసలు అమ్మమ్మ పైన తేనెటీగ కట్టి చచ్చిపోయి ఉంది. నేను ఇప్పుడు పైన తేనెటీగ చూపించాను కదా. సో తేనెటీగ అయితే ఒకటి చచ్చిపోయింది, అది చెప్పేసి చూపించాను కదా మీకు ఇప్పుడు. నిజంగా ఒకటి ఉంది, అది ఇంకా పట్టుకుందామని భయపడ్డా, చచ్చిపోయింది. నేనైతే చాలా భయపడ్డాను. సో యాక్చువల్లీ సండే స్పెషల్ ఏముంటుంది, నాన్ వెజ్ కదా. అమ్మమ్మ ఒకసారి నుండి నేను మామిడికాయలు చూపిస్తాను. ఏం తగలదు కొన్ని. మీకు ఇప్పుడు నేను మామిడికాయలు చూపించబోతున్నాను. కట్ చేసిన ముక్కలు కట్ చేసాము, చూపిస్తాము. ఇదిగోండి ఇలా మొత్తం అయితే ఇదిగోండి మామిడికాయలు. ఇవి మామిడికాయలు అన్నమాట. మళ్ళీ ఇదిగోండి మా తాతయ్య, మా అమ్మమ్మ ఎలా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారు అన్నమాట. చూడండి. సో ఇక్కడ మా మమ్మీ అయితే ఏం చేస్తున్నా, కేసరి వండుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి వీడియో తీకు.
ఇప్పుడైతే మనం చాలాసేపు నుంచి వీడియో తీస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే రూమ్లోకి వచ్చాను. యాక్చువల్లీ నాకు సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు పిల్లలందరూ కూడా కొన్ని స్కూల్స్ అయితే ఎప్పుడో తెలిసేసారు కూడా, అంటే ఒక 1 వీక్ హాలిడేస్ ఇస్తారు కొన్ని స్కూల్స్లో, తర్వాత తెలిసేస్తారు. 4th క్లాసు ఏ క్లాస్ అన్నా కానివ్వండి, 5th or 6th. ఇప్పుడు 10th వాళ్ళు అనుకోండి కాలేజ్కి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇప్పుడు కాలేజ్ అయిపోయిన వాళ్ళు చక్కగా జాబ్స్ కోసం వెతుకుతారు. ఇప్పుడు అంతగా జాబ్స్ కూడా దొరకవు మనకి, కాబట్టి సమ్మర్ హాలిడేస్ ఏదన్నా సో అన్నీ ఇప్పుడు క్లోజ్ చేసేస్తారు ఏదన్నా కానీ. స్కూల్స్లో కొంతమందికి అడ్మిషన్స్ అది అని చెప్పేసి ఉండిద్ది కదా, దానికోసం అని చెప్పేసి మా స్కూల్లో అయితే పొద్దున్న నుంచి 12:30 వరకు అయితే ఉంటుంది స్కూల్ ఓపెన్. సో ఇవాళ మీరు ఇప్పుడు 4 అయిందని చెప్పాను. 4కి సంక్రాంతికి వస్తున్న సినిమా, అదే సంక్రాంతికి వస్తున్నాం, విక్టరీ వెంకటేష్ గారు చేశారు. మీరు చూసే ఉంటారు, చాలా ఫన్నీ ఉంటుంది. సో విక్టరీ వెంకటేష్ గారు లుంగి కట్టుకునే చేస్తారు, ప్రతి ఒక్కటి పంచగట్టనే చేస్తారు. ఫస్ట్ పోలీస్ అయినప్పుడు ఒక్కటే ఫ్యాంట్ వేస్తారు, మీరు అందరూ అది చూసే ఉంటారు ఆ సీను. తర్వాత ఇంకా ఎంటర్ అయిపోయాక అంటే ఫస్ట్ పాస్ట్ చూపిస్తారు, అంటే జరిగింది చూపిస్తారు. అంటే ఇలా లవ్ అది చెప్పేసి బ్రేకప్ అయిపోతుంది, కానీ మళ్ళీ ట్రైన్లో ఇది ప్రేమించారు, జస్ట్ 1 minute అయిపోయింది. మళ్ళీ తర్వాత పెళ్ళి అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక సీక్రెట్ ఆపరేషన్ గురించి అయితే సీఎం, తెలంగాణ సీఎం అనమాట, ఆయన అయితే అడగడం జరిగింది అనమాట. రాజమండ్రి సరౌండ్స్లో ఉన్నాడని మీనాక్షికి తెలుస్తుంది, అది మీరు అందరు చూస్తుంటారు. సో అక్కడి నుంచి ఇంకా రియల్ లైఫ్ ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది. పంచెలు కడతారు ఇంకా ఫస్ట్ టు స్టార్ట్. అదే మళ్ళీ ఆపరేషన్ ఉంటుంది కదా, సీక్రెట్ ఆపరేషన్. ఇది ఇప్పుడు ఒకరిని కిడ్నాప్ చేస్తారు కదా, వాళ్ళ గురించి ఏదో విలన్ పేరు ఏదో ఉంటుంది, నాకు అంత గుర్తులేదు. బీజు పాండే ఆయననే ఒక ఆయననైతే కిడ్నాప్ చేస్తాడు. అఖిలని కిడ్నాప్ చేస్తాడు అనమాట. ఆయన పెద్ద అనుకుంటా నాకు తెలిసి. సో ఆయన కిడ్నాప్ చేస్తే వాళ్ళు పాపా పాండేని తీసుకొని అయితే వెళ్తున్నప్పుడు భాగ్యం అది పప్పు ముద్దలు అదే ఆవకాయ పప్పు కలిపేసి ఇస్తూ ఉంటుంది. అక్కడ పాపా పాండే చచ్చిపోతాడు కదా, చాలా ఫన్నీ ఉండింది. సో ఆపరేషన్లో కూడా పంచెలు కట్టారు. అసలు ఏ సినిమాలో కూడా పంచెలు చూస్తాము, ఏ సినిమాలో అన్నా ఒక పండుగ అట్లా ఉన్నప్పుడు చూస్తాము. కానీ ఈ సినిమాలో డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం పంచలే ఉంటాయి. సో అదే ఇక్కడ అసలు ఇంతకీ మీకు చెప్పలేదు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ ఛానల్లో రిలీజ్ అవుతుందని. అది కూడా మన జీ తెలుగులో చాలా బాగుంటుంది, జీ తెలుగు HD. మా నంబర్ అయితే 140 అండి. మా జీ ఛానల్ జీ తెలుగు HD చాలా బాగుంటుంది. మీరైతే ఇంకా వానాల్సిందే. ఇక్కడ మా మమ్మీ అయితే కేసరి చేస్తుంది. మా అమ్మమ్మ ఇంకా మా తాతయ్య అయితే ఎల్లుల్లిపాయలు అయితే తొక్క ఉంటుంది కదా, తొక్క తీస్తున్నారు. మనం కూడా ఏమైనా చిన్న హెల్ప్ చేసేద్దాం పదండి. సో ఇక్కడ కూర్చోబట్టి ఖాళీగా మనకి బోర్ కొట్టేస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళి కూర్చొని మనం చేసుకుందాం రండి. సో ఫ్యాన్ లైట్ అన్ని బంద్ చేసి ఇంకా వెళ్తున్నాం.